నోట్ల రద్దు నిర్ణయంతో కొందరు బంగారం మీద పడ్డారు. ప్రజలు పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేశారు. దేశ వ్యాప్తంగా పేరున్న ఓ జ్యువెలర్స్ లో ఒక్కరోజే 200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు చెబుతున్నారు. అయితే అలాంటి వాటిపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. దీంతో షాప్ల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓవర్ టు రాజు. ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను ఒకసారిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో జనం చాలా ప్లానింగ్గా కొంతమంది అయితే తమ వద్ద ఉన్నటువంటి అధిక మొత్తాన్ని బంగారం వైపు మళ్లించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా బంగారం కొనుగోళ్లు ఈ 3-4 రోజుల్లో పెద్ద ఎత్తున పెరిగాయనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది. ఇప్పటికే బంగారు షాపులపై ప్రత్యేకంగా ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి. అసలు ఈ 3 రోజుల్లో బంగారం కొనుగోళ్లపైన వాళ్ళు దృష్టి సారించారు. ఎంత కొనుగోలు జరిగాయి, ఎంత అమ్మకాలు జరిగాయి అనే దానిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి బంగారు షాపులన్నింటినీ కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం మనం ఏదైతే హ్యాబిట్స్లో ఉన్నామో దాదాపు 40 షాపుల వరకు వరుసగా ఇక్కడ హ్యాబిట్స్లో షాపులన్నీ కూడా ఉన్నాయి. బంగారానికి సంబంధించినటువంటి షాపులు ఇవన్నీ ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ప్రధానంగా ఏదైతే బంగారం ఒక్కసారిగా మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. ఏదైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు స్పష్టంగా మీకు కావాల్సినటువంటి బంగారాన్ని కొనుక్కోండి, అయితే ఉన్నటువంటి రేటు కంటే 20% అధికంగా తీసుకుంటూ బ్లాక్ మనీగా ఏదైతే ఉందో చెల్లెని నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాళ్ళు మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగారం ఇచ్చినట్లుగా కూడా ఇప్పటికే చాలా చోట్ల రుజువైనట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి షాపుల్లో ఇప్పటికే కొన్ని షాపులకు నోటీసులు ఇచ్చారు. మరికొన్ని షాపులను ఐటీ అధికారులు సీజ్ కూడా చేశారు. ప్రధానంగా ఈ 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కొనుగోళ్ల పైన వాళ్ళకు కావాల్సినటువంటి సీసీ ఫుటేజ్, ప్రతి బంగారం షాప్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా ఐటీ అధికారులు కావాలని చెప్పి ఇప్పటికే వాళ్ళు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఏదైతే ప్రధానంగా కోట్ల రూపాయలు వాళ్ళ వద్ద దాచుకున్నారో వాటన్నిటిని కూడా బయటికి తీసేందుకు బంగారం కొనుగోళ్ల వైపు వాళ్ళంతా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సామాన్యులంతా బ్యాంకులకు వెళ్ళి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఎవరైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడగట్టుకొని నోట్లన్నీ కూడా తమ వద్ద పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం బంగారం కొనేందుకు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసమే బంగారం షాపులపైన పెద్ద ఎత్తున దృష్టి సారించింది కేంద్రం. దాంతోపాటు ఇప్పటికే ఐటీ అధికారులు మాత్రం ఎక్కడికక్కడ బంగారం షాపులపై తనిఖీలు చేస్తూనే ఉన్నారు. దాంతో కొన్ని షాపులు అయితే ఇప్పటి వరకు తీసే పరిస్థితులు లేవు. షాపులన్నీ కూడా మూసివేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో అటు ఐటీ దాడులతో బంగారం షాపుల యజమానులు కూడా కొంత గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు. షాపులు తీయాలా వద్దా, తీస్తే ఏ విధంగా సేల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎలా ఉంచుకోవాలి అనే దానిపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కసరత్తులో బంగారు షాపులు ఉంటే ఐటీ శాఖ అధికారులు మాత్రం స్పష్టంగా చెప్పారు, ఎవరు ఎటువంటి బంగారానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా సరే దానికి సంబంధించినటువంటి పక్కా ప్రూఫ్స్ ఉండాల్సిందే. ఏమేమి పెట్టుకొని అమ్ముతున్నారు ఏంటి అనేది మాత్రం స్పష్టంగా మాకు అందించాల్సిందేనంటూ వాళ్ళు బంగారం షాపుల నుంచి ఇప్పటికే సేకరిస్తున్నారు. బంగారం షాపు యజమానులకు పెద్ద ఎత్తున ఇప్పటికే నోటీసులు కూడా చేరాయి. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నివేదికలు మొత్తం ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఇచ్చే పనిలో వాళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని షాపుల్లో ఇది జరిగింది. ఏదైతే కిలోల కొద్దీ బంగారం కొంతమంది కొన్నారు, అయితే 20-30% ఎక్కువగా తీసుకొని దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఆ డబ్బులు ఎక్కువగా తీసుకున్నారు, బంగారం ఇచ్చారు. అవసరం అనుకుంటే మీరు తర్వాత డబ్బులు ఇచ్చినా సరే కానీ అంటే వైట్ మనీ ఏదైతే ఉందో దాన్ని తర్వాత ఇచ్చినా సరే కానీ ముందుగా ట్రాన్సాక్షన్ చేసుకోవాలనే ఆలోచనతో చాలామంది ఏవైతే డబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, అక్రమంగా ఆదాయం సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ విధంగా సంపాదించారు. ఇదే అదనుగా బంగారం షాపుల్లో కూడా అన్నీ అని చెప్పలేం కానీ కొన్ని షాపుల్లో మాత్రం పూర్తిగా కూడా కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. షాపుల్లో ఉన్నటువంటి తమ వద్ద ఉన్నటువంటి బంగారాన్ని ఏదైతే అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా సంపాదనలో కూడా వాళ్ళు మునిగితేరని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అంటే కమిషన్ బేసిస్లో ఈ బంగారం అమ్మకాలు చేస్తున్నారు. దీన్ని ఇప్పటికే అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఐటీ అధికారులు మాత్రం సీసీ ఫుటేజ్ తీసుకుంటున్నారు.
మరోవైపు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో బంగారం అమ్మకాల విషయంలో ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. బంగారం కొనాలంటే కూడా ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ను ఫాలో కాక తప్పడం లేదు. కెమెరా పర్సన్ రాధాకృష్ణతో రాజు.